ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా అపోస్తులైనటువంటి పౌలు తాను చేసినటువంటి మిషనరీ జర్నీలు 3. మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడో ప్రయాణం ఉంటుంది. లాస్ట్గా రోమాకి ప్రయాణం అవడం ఉంటుంది. మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు జీవితం దేవుని చేత నిర్ణయించబడినట్లుగా ఉంటుంది. దేవుడే తన్ని దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శించి తన యొక్క జీవితాన్ని మార్చినట్టుగా చూస్తాం. ఎవరినైతే క్రైస్తువుని హింసిస్తూ వచ్చాడో ఆ వ్యక్తిని నీవు హింసించుచున్నటువంటి క్రీస్తు నేనే అనేటువంటి మాట ద్వారా పౌలుని ఆకర్షించినటువంటి దేవుడు పరిచర్య విషయంలో కూడా ఎందుకు తన్ని ఎన్నుకున్న విషయాన్ని కూడా రాయించాడు. 9వ అధ్యాయంలోనే, నా నామం నీవు భరించుట కొరకు నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీవు రాజులు ఎదుట నువ్వు నిలబడతావు నా నామను భరించడానికి అన్నాడు. అదేవిధంగా పౌలు యొక్క జీవితం మొత్తం మనం గమనిస్తే కనుక తను ఏ పట్టణానికి వెళ్ళినా శ్రమే, ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పినా శ్రమలే, అనేకమైనటువంటి విస్తారమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. కారణం దేవుడు అన్నాడు, నా నామను భరించుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్పాడు. అంత మాత్రం కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు తన గురించి చెప్పుకుంటూ గలతీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు, తల్లి గర్భాన పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కుమారుని అన్యజనులు ప్రకటించుటకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం, పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు గురించి అపోస్తలుడైన పౌలు తన గురించి తను మాట్లాడినట్టుగా మనము చూడవచ్చు. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు, అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయంలో చూసినప్పుడు పౌలుని పిలిచినటువంటి పని కొరకు దేవుడు పంపమని అక్కడ సంఘంతో చెప్పినట్టు చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. పౌలుని అదేవిధంగా బర్నబాని దేవుడు ఏ పని నిమిత్తం అయితే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని కోసం ప్రత్యేకపరచమని అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం దేవుడు తెలియజేసినప్పుడు వారు ఏం చేశారంటే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి చేతుల నుంచి ప్రార్థన చేసి వారిని పంపారు. అలా పంపడం స్టార్ట్ అవుతుంది మొదటి మిషనరీ జర్నీ. అలాగా మిషనరీ జర్నీస్ పౌలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు కలుగుతాయి, ఎన్నో శ్రమలు, మాటలు కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒకసారి తింటే అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్నిసార్లు తిన్నాడు? 5 మార్లు తిన్నాడు. కానీ 3 బెత్తములతో కొట్టబడ్డాడు, అనేక సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు. సో బైబిల్లో మనం చూసినప్పుడు పౌలు అనిపించినటువంటి శ్రమలు ఒక విశ్వాసిగా లేకపోతే ఒక సేవకుడిగా దైవజనుడిగా తనకంటే ఎక్కువ ఎవరు అనిపించలేదు అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం చూస్తే పౌలు ఉత్తరాలు రాసింది చాలా మటుకు ఫిలిప్పీ పత్రిక కావచ్చు, ఎఫెసీ పత్రిక కావచ్చు, కొలస్సీ పత్రిక కావచ్చు, లేకపోతే ఫిలోమోన్కి రాసిన పత్రిక కావచ్చు. ఇవన్నీ ప్రెజెంట్ ఎపిసోడ్స్ అంటారు, అంటే చెరపత్రికలు అంటారు. చెరపత్రికలు ఎన్ని బైబిల్లో? 4. ఎక్కడి నుంచి రాశాడు? ఏ చెర నుంచి అంటే రోమా చెరలో ఉన్నటువంటి పౌలు చెరలో ఉంటూనే పత్రికలు రాస్తూ వచ్చాడు. పౌలు అన్నట్టుగా సమయమందున అసమయమందున ప్రయాసపడుడి, సువార్తికిని పనిచేయుడి, సువార్త ప్రకటించుటే నాకు జీతం, ఉచితంగా ప్రకటించడం, సువార్త భారం నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్త ప్రకటించిన నాకు శ్రమ. ఎటువంటి డైలాగ్స్ డెలివర్ చేస్తూ వచ్చాడంటే మన జీవితానికి ఎంతో ఛాలెంజింగ్గా ఉంటూ ఉంటాయి. కారణం దేవుడు అపోస్తలుడైన పౌలుని ఏర్పాటులో ఉన్నటువంటి విషయమే. తను దేవుడు దర్శించినటువంటి విధానాన్ని బట్టి అవిధేయుడు కాలేదు. తన దర్శనం చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో అగ్రిప్పరాజుతో చెప్పేటప్పుడు ఎటువంటి మాట చెప్పాడో చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక, ఆకాశం కింద జరిగినటువంటి ఆ యొక్క దర్శనం ఏదైతే చూస్తూ వచ్చాడో దానికి అవిధేయుడు కాలేదు. కాబట్టి తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు ఏర్పడడం, శ్రమలు ఉంటాయి, హింసలు ఉంటాయి. అసలు మనం చూస్తే ఈకోనియా, లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు మొదటి మిషనరీ జర్నీలో అనేక శ్రమలు వచ్చాయి. ఎంత శ్రమలు అంటే పౌల్ని కొట్టి చనిపోయాడు అనుకుని పట్టణం బయట పడవేస్తారు. ఒకసారి ఊహించండి, ఏ వ్యక్తి అయినా సరే దాడి చేసిన తర్వాత చనిపోయాడు అనుకుని పట్టణము వెలుపల పడవేశారంటే ఏ స్థితిలో ఉండి ఉంటాడో ఆలోచించండి. అయినప్పటికీ కూడా సహోదరులు వచ్చి అక్కడ నిలబడి చూసినప్పుడు తాను తేరుకుని మరల లేచి మరొక పట్టణంలో సువార్త చేస్తారు తప్ప ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి.
పౌలు యొక్క జీవితం మనందరికీ మాదిరికర జీవితం. ఏ విషయాలు అంటే సువార్తను ప్రకటించుట విషయంలో, సువార్తను ప్రకటించుట విషయంలో. ఈ ఫిలిప్పీ యొక్క పట్టణానికి సువార్త ఎలా వచ్చిందంటే అపోస్తలుడైనటువంటి పౌలు చేసిన మిషనరీ జర్నీలు మూడిట్లో రెండవ మిషనరీ జర్నీలో వచ్చినప్పుడు జరిగినటువంటి వృత్తాంతమే ఫిలిప్పీ పట్టణానికి చేరుకోవడం. ఇది మనకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటుందంటే అపోస్తల కార్యాల గ్రంథం 16 అధ్యాయంలో ఉంటుంది. తెస్సలోనిక పట్టణానికి ఎక్కడికి వెళ్ళాడంటే అపోస్తల కార్యాలు 17 అధ్యాయంలో ఉంటుంది. కొరింథీ పట్టణానికి ఎక్కడ వచ్చాడంటే అపోస్తల కార్యాల గ్రంథం 18 అధ్యాయంలో ఉంటుంది. మనం సంఘాల గురించి స్టడీ చేసేటప్పుడు, పత్రిక గురించి స్టడీ చేసేటప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం తెలియకుండా స్టడీ చేస్తే చాలా నష్టపోతాం, ఏమీ తెలియదు. దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏంటంటే పౌలు మిషనరీ జర్నీలు చేసుకుంటూ అంతియోక, సిరియాలో ఉన్నటువంటి అంతియోకని బేస్ చేసుకొని అక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ కొన్ని పట్టణాలు దర్శిస్తూ వచ్చి మరలా అంతియోకకు వచ్చేవారు. అరే, సిరియాలోని అంతియోకని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నామంటే పిసిదీకలో ఉన్నటువంటి అంతియోక కూడా ఉంది కాబట్టి, అక్కడ నుంచి కాదు. కాబట్టి ఈ సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ, ఎందుకంటే యెరూషలేములో ఉన్నటువంటి క్యాపిటల్ ఒక రకం చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎక్కడికి తర్జుమా చేయబడుతూ వచ్చిందంటే రానున్న దినాల్లో ఆ సిరియాలో ఉన్నటువంటి అంతియోకకి మార్చబడుతూ వచ్చింది. కాబట్టి అక్కడ నుంచి మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తారు, మరలా అక్కడికి వస్తారు, మరలా రెండో మిషనరీ జర్నీ అక్కడ నుంచి వెళ్ళి మరలా అక్కడికి వస్తారు. మరలా అపోస్తులకి ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని చాలా తేటతెల్లంగా వివరించి అకౌంటబిలిటీగా ఉంటూ వస్తారు. అందుకే మన నేడున్నటువంటి క్రైస్తవ జీవితంలో ఈ అకౌంటబిలిటీ తక్కువైపోతుంది. కాబట్టి ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి సువార్త చెప్పాడు. నువ్వు ఒక స్థానిక సంఘంలో ఉంటున్నప్పుడు, పలానా చర్చికి వెళ్ళి మన సువార్త చెప్తున్నప్పుడు ఆ దైవజనుడికి స్థానిక సంఘంలో ఉన్నటువంటి కాపరికి మనం చెప్పవలసిన బాధ్యత వాక్యాధారంలో ఉంది. నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఎక్కడికైనా పరిచర్యకి వెళ్తే అన్నకి నేను టెక్స్ట్ మెసేజ్ పెడతాను, అన్న పరిచర్య నిమిత్తం నేను పలానా ప్లేస్కి వెళ్తున్నాను కాబట్టి నేను సంఘానికి ఈసారి అటెండ్ అవ్వలేకపోతున్నాను అనేటువంటి విషయాలు. ఎందుకు అది ఎక్కడ నేర్చుకుంటాం? దేవుని వాక్యంలో అకౌంటబిలిటీ ఉంది కాబట్టి. కాబట్టి రెండో మిషనరీ జర్నీలో అపోస్తలుడైనటువంటి పౌలు, శీల కలిసి ప్రయాణం చేస్తూ వస్తారు. ఎందుకంటే మొదటి మిషనరీ జర్నీకి వచ్చేటప్పటికి పౌలు, బర్నబా కలిసి చేస్తారు. అయితే మార్కు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మొదటి మిషనరీ జర్నీలో మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. అయితే మరలా వారిని ఎవరైతే సువార్త ప్రకటించు వస్తారో వారికి ఫాలోఅప్ చేయడం కోసం మరలా దర్శించాలి ఆ పట్టణాలన్నీ పౌలు అంటూ ఉన్నప్పుడు ఆ బర్నబా ఏమంటాడంటే మార్కును వెంట పెట్టుకుని తీసుకెళ్దాం అంటాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ క్లాస్ వస్తుంది మొదటి మిషనరీ జర్నీ తర్వాత. క్లాస్ వచ్చినప్పుడు బర్నబా ఏం చేస్తాడంటే మార్కును వెంట పెట్టుకుని వేరొక ప్రాంతానికి వెళ్తే పౌలు శీలను వెంట పెట్టుకుని రెండో మిషనరీ జర్నీకి ప్రయాణం అవుతాడు. ఇలా ప్రయాణం అయినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం మనకి ఫిలిప్పీ పత్రిక అక్కడ సంఘం ఏర్పడడానికి రీజన్స్ అన్నీ కూడా అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. అది చూసుకున్న తర్వాత ఫిలిప్పీలు చేసినటువంటి పని ఏంటి, ఆ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, సువార్త విషయాలు అనేది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించి మనలో స్వపరిచయం చేసుకుని సువార్త విషయంలో మనం ఎంత డెడికేటెడ్గా ఉన్నామో, మన ఎంత పాత్ర సువార్త విషయంలో ఏం చేస్తున్నామో స్వపరిచయం చేసుకుని బలలో పాలుపంపులు పొందాం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు 6వ వచనంలోకి వస్తే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫుగ్రియ, గలతీయ ప్రదేశంలోకి వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు, శీల వీళ్ళు చెప్పేటువంటి వాక్యం వారు బితూనియాకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే యేసు యొక్క ఆత్మ ఏం చేస్తూ వచ్చిందంటే వారిని వెళ్ళనివ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి, మన సువార్త పరిచయం చేయడం దేవుని చిత్తమే కాదన్ను. అయితే దేవుడు తన సొంత చిత్తంలో ఏ పట్టణానికి వెళ్ళాలి, ఎక్కడ పరిచర్య చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి గైడెన్స్ దేవుడు ఇచ్చినప్పుడు సింపుల్గా సంఘాలు కట్టబడుతూ ఉంటాయి, సింపుల్గా కన్వర్షన్స్ జరుగుతూ ఉంటాయి, అనేక మంది మారు మనసు చెందుతూ ఉంటారు, అనేక మంది ప్రభువును స్థిరపడతారు. కారణం ఏంటంటే మనం దేవుని చిత్తానికి ఒబిడియంట్ అయినప్పుడు, ఆయన చిత్తానికి అంగీకరించినాడు. మనకేదో అనిపిస్తుంది కాబట్టి రాజమండ్రి సిటీ మంచిది, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ పరిచయం చేద్దామని కాదు, బెంగళూరు సిటీ మంచిది, హైదరాబాద్ మంచిది అని చెప్పేసి నీకున్న ఫెసిలిటీస్ని బట్టి నువ్వు వెళ్ళడానికి కాదు సువార్త అంటే. సువార్త అంటే ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పౌలను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పని కోసం ప్రత్యేకించమంటూ వచ్చాడు దేవుడు. ఆ వ్యక్తి ఎక్కడెక్కడ పరిచయం చేయాలో కూడా నిర్ణయించేది ఎవరంటే దేవుడే. అందుకే మనం ఇక్కడ ఆలోచిస్తే 16వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుస్తూ వచ్చింది. పరిశుద్ధాత్మ అంటే దేవుడే ఆటంకపరిచారు. ఆసియాలో చెప్పింది చాలు, కాబట్టి ఇక్కడ నుంచి మీరు చెప్పవలసింది ఐరోపా ఖండానికి వాక్యం తీసుకెళ్లాలని చెప్పాడు. మాసిదోనియాకి వెళ్ళారు వాళ్ళు. మాసిదోనియా అటువంటి దేశంలో ఫిలిప్పీ అనేది ముఖ్య పట్టణంగా ఉంటుంది. ఇది ఎక్కడుందంటే మాసిదోనియా అటువంటి దేశం ఐరోపా ఖండంలో ఉంటూ వచ్చింది. కాబట్టి ఆసియా ఖండంలో చేసినటువంటి సువార్త
చాలు అంటే దేవుడు అక్కడ చేయవలసిన సువార్త చాలు అనుకున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంటే ఆటంకపరిచింది దేవుడే. ప్రభు యొక్క ఆత్మ వెళ్ళనివ్వలేదు. అయితే వారు బితునియకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే దేవుడే ఇనిషియేట్ చేసుకుంటాడు, ఆలోచిస్తూ రావాలి. సువార్త విషయంలో మనం ఏ పట్టణానికి వెళ్ళాలో, ఏ గ్రామంలో సువార్త చెప్పాలో, లేకపోతే ఏ యొక్క పరిసరాల్లో మనం సువార్త సేవ చేయాలో, ఎక్కడెక్కడ ఆయనకి సంఘాలను ఏర్పాటు చేసుకోవాలో, దేవుడు తన సొంత చిత్తంలో తన సేవకుల్ని పంపుతూ ఉంటాడు. సేవకుడు ఏం చేస్తూ రావాలంటే దానికి లోబడుతూ ఉండాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం 8-9 వచనం చూడండి. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఇక్కడ త్రోయలో జరిగినటువంటి విషయం ఏంటంటే, త్రోయకి ఎప్పుడైతే వచ్చారో రాత్రికాల సమయంలో బస చేస్తూ ఉన్నప్పుడు దేవుడు రాత్రికాల మందు దర్శనమిస్తాడు. అపోస్తుడైనటువంటి పౌలుకి దర్శనమిస్తాడు. ఆ దర్శనంలో ఏం కనబడుతుందంటే, మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి మీరు మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేయండి అనేటువంటిది ఒక దర్శనంలో అపోస్తుడైనటువంటి పౌలుకి దేవుడు బయలుపరిచినప్పుడు వెంటనే దేవుని సేవకుడైనటువంటి అపోస్తుడైన పౌలు ఏ విధంగా లోబడితో వచ్చాడో చూడండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనికి వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని, అంటే దేవుడు తన కోసం ఏర్పాటు చేసినటువంటి పరిచర్య కోసం సెపరేట్ చేయమన్న దేవుడే ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళాలో కూడా ఆ దేవుడే పిలిచాడనేటువంటి విషయం, మాసిదోనికి వెళ్ళడం దేవుని చిత్తమని వారు ఏం చేస్తారంటే నిశ్చయించుకున్నారు అనేటువంటి మాట మనం గమనించాలి. నిశ్చయించుకుని ఏం చేస్తారంటే మాసిదోని వెళ్ళటకు యత్నం చేసిరి. ఎంతకాలం తర్వాత అంటే వెంటనే అనేటువంటి పదం, వెంటనే అనేటువంటి పదం మనం ఆలోచిస్తూ రావాలి. దేవుని చిత్తం అని తెలిసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేసినప్పుడు మనం లోబడ్డానికి ఎంత సమయం తీసుకోవాలంటే, అపోస్తుడైనటువంటి పౌలు తన జీవితంలో అయితే వెంటనే అన్నాడు. కొన్నిసార్లు మనం మారుమనసు పొందేటువంటి విషయంలో దేవుడు సువార్తను తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా మారుమనసు పొందండి, దేవునికి స్థానం ఇవ్వండి మీ హృదయంలో, ప్రభువుని మీ హృదయంలో ప్రభువుగా స్థిరపరచుకోండి, మారుమనసు పొందండి, దానికి సాక్ష్యంగా రక్షింపబడిన వారు బాప్తిసం తీసుకోండి అని అనేక మార్లు చెబుతున్నా సరే చాలామంది ఏం చేస్తారంటే నాకు సమయం ఇంకా ఉంది అంటారు. రేపేమి సంభవించినో నీకు తెలియదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఎన్నోసార్లు వింటూ ఉంటాం, క్యాజువల్గానే వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఫిలిప్పీ పట్టణంలో దేవుడు సువార్త ద్వారాలు తెరవడానికి ముఖ్యంగా వాడుకున్నటువంటి పర్సన్ ఎవరంటే మొట్టమొదట లూది అనేటువంటి ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే ఆసియాలో ఖండంలో జరిగినటువంటి సువార్తను ఆపివేసి దేవుడు ఐరోపా ఖండంలో స్టార్ట్ చేయడానికి మొట్టమొదటిగా ఎన్నుకున్నటువంటి దేశం మాసిదోనియా దేశం అయితే, ఆ దేశంలో ముఖ్యమైనటువంటి పట్టణం ఫిలిప్పీ పట్టణం అయితే, ఆ ఫిలిప్పీ పట్టణంలో ఎవరి ద్వారా సువార్త మొట్టమొదటిగా స్టార్ట్ చేశాడంటే దేవుడు లూదియా ద్వారా స్టార్ట్ చేశాడు. ఒక స్త్రీ ద్వారా దేవుడు సంఘానికి పునాదులు వేయడం. ఆలోచించండి ఎంత గొప్ప విషయము. స్త్రీ బలహీనమైన ఘటం అంటే చెప్తాం, మనం స్త్రీలు సంఘంలో ప్రసంగించకూడదని చెబుతాం. సో దేవుని వాక్యం ఉన్నదంతా కూడా పాటిస్తూ ఉంటాం. అయితే దేవుడు ద్వారాలు తెరిచే విషయంలో పౌలు శీలను వాడుకున్నప్పుడు లూదియా హృదయాన్ని తెరవడం ద్వారా, అది కూడా ఎవరు తెరిచారంటే ప్రభువే తెరుస్తాడు ఆమె హృదయాన్ని. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఫిలిప్పీకి వస్తారు. 12వ వచనంలో చూస్తే మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలోకి అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రవాస స్థానమును ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఎన్ని దినాలు? కొన్ని దినాలు అంటూ వచ్చాడు. 14వ వచనంకి వస్తే అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిన అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ప్రభు ఏం చేశాడంట? లూది యొక్క హృదయాన్ని తెరిచాడు. ఇది మానవులకి సాధ్యమయ్యే పనా? ఎప్పటికీ కాదు. రక్షణ దేవుని వరం అది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనం చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదన్నాడు. కాబట్టి ఎవడను దాని యందు అతిశయపడ వీలు లేదు. నీవు మారు మనసు పొందో, నేను మారు మనసు పొందాను, లేకపోతే అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగాను, సంఘ పరిచర్యలు ఇన్వాల్వ్ అవుతామంటే అది కేవలం దేవుని యొక్క కృప అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి.
దేవుడు లూది యొక్క హృదయాన్ని తెరవడానికి గల అతి ప్రాముఖ్య విషయం ఏంటంటే లూదియాని తన వైపు ఆకర్షించుకోవాలని, ఆమె దైవభక్తి కలిగినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సంఘాల్లో అనేక సంవత్సరాలు వాక్యం వింటున్నా సరే వారి హృదయం తెరవబడలేదు దేవుని కోసం. అనేక సంవత్సరాలు అసలు దేవుడు అంటే ఏం చేశాడంటే యేసుప్రభువే దేవుడు అని చెప్తారు నోటితోటి. దేవుని పాటలు నోటితో పాడుతూ ఉంటాం, పరిచర్యలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం, అనేక కార్యక్రమాలు చేస్తారు, కానీ హృదయం మట్టుకు దేవుని కోసం తెరవబడినటువంటి వారు చాలామంది ఉంటారు సంఘంలో. ఆలోచించండి, లూదియాకి వారు ఎక్కడ ప్రకటించారంటే విశ్రాంతి దినాన అక్కడ పాటించడానికి వాక్యం ఎప్పుడు కూడా పౌలు ఏం చేస్తుంటే సినగోగుల్లో, సమాజ మందిరాల్లో వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు విశ్రాంతి దినాన. అయితే ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరాలు లేవనుకుంటా, కాబట్టి నదీ తీర ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు. ఏదైనా అక్కడ ప్రార్థన సమయంలో ఎవరైనా కూడుకుంటారని వచ్చాడు. అక్కడ ఉండి వాక్యం చెప్పేటప్పుడు ఆమె ఏం చేసిందంటే పౌలు శీల చెప్పేటువంటి వాక్యంపై ఆమె నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది, లేదా వింటూ ఉంది. ఈ విషయాలు వింటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారు చెప్పేటువంటి బోధన బట్టి ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. సో న్యూ జనరేషన్ లేకపోతే నూతన జన్మ అనేది దేవుడు కలుగు చేస్తే వచ్చేది. మానవులుగా మనం ఎంత బోధలు చేసినా, లేకపోతే మనం ఎంత మోటివేషన్ చేసినా, అరే బాబు ఎంతకాలం నువ్వు మారుమనసు పొందకుండా ఉంటావు, రక్షింపబడకుండా ఉంటావు, ప్రభుకి నీ హృదయం ఇవ్వకుండా ఉంటావు, బాప్తీసం తీసుకొని అనేక సంవత్సరాలు చెప్పినా ఏ ఒక్కరు మారుమనసు పొందరు. కారణం ఏంటంటే ప్రభు వారి హృదయాన్ని తెరవాలంటే మొట్టమొదటిగా వారు ప్రభు యొక్క వాక్యం పట్ల వారు ఆసక్తి కలిగి ఉండాలి, దేవునికి వారు హృదయాన్ని సమర్పించుకునేలాగా ఉండాలి. అంతేగాని బలవంతంగా దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని మారుమనసు చేసినట్లుగా మనం చూడం. కాబట్టి లూదియా యొక్క విషయంలో చూసినప్పుడు ఆమె దైవభక్తి గల ఒక స్త్రీ. ఆ పాయింట్ పట్టుకోండి. అంటే నీ జీవితంలో నువ్వు దైవభక్తి కలిగిన వాడిగా ఉంటే, లేకపోతే దైవభక్తి కలిగిన రాలిగా నీ ఉంటే దేవుడు నీ హృదయాన్ని తెరవడం చాలా ఈజీ అయిపోతూ వస్తుంది. ఇంకేంటంటే 14 వచనం చూస్తే ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. మందిరానికి వచ్చినప్పుడు ఆమె నదీ తీర ప్రాంతం నుండి తుయతైర పట్టణస్థురాలు నుండి ఓదారంగు పొడి అమ్ముకుంటూనే ఒక వైపు వ్యాపారం చేస్తూనే వారు చెప్పేటువంటి మాటల యందు లక్ష్యం ఉంచితే దేవుని మందిరానికి వచ్చి ఎంత విశాలమైనటువంటి మందిరంలో ఎంత చక్కగా నెమ్మదిగా ప్రశాంతంగా ఫ్యాన్ కింద ఉన్నటువంటి మనం దేవుని మాటలందు లక్ష్యం ఉంచట్లేదంటే తప్పు ఎవరిది చెప్పండి? ఎవరిది? లక్ష్యము ఉంచని వారిదే. నీకంటూ రావడానికి చాపలు వేశారు, చక్కగా ఫ్యాన్లు పెట్టారు, చక్కగా లైటింగ్ పెట్టారు. ఇక్కడ ఎవరు కూడా నువ్వు సమాజ మందిరం కూడుకుంటే నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, హింస లేదు, ఏమీ లేదు. ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాక్యం వినిపింపజేస్తున్నప్పుడు దేవుడు తన దాసుల ద్వారా వాక్యంపై లక్ష్యం ఉంచడం అనేది కనీస బాధ్యత అది నీకుంటుంది. దైవభక్తి కలిగిన వారికి ఉండవలసినటువంటి అవసరత మనకుంటుంది. అయితే దేవుడు చేయాల్సిన కార్యము దేవుడు చేస్తాడు. ఈ లూదియా ఏమంటూ వచ్చిందంటే వాక్యం వినేసిన తర్వాత నేను చూడండి, అక్కడ మంచి మాటలు వాడుతుంది ఆమె. చూడండి 14వ వచనంలో, నేను ప్రభునందు విశ్వాసం గలదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవుని సేవకులను పిలిచేటప్పుడు ఎలా పిలిచిందంటే నేను విశ్వాసం గలదనని మీరు ఎంచితేనే రండి. ఎంత చక్కని మాట ఇది! నేను విశ్వాసం గలదనని మీరు ఎంచితే రండి అని చెప్పింది. అంటే ఐరోపా ఖండంలో సువార్త ప్రబలడానికి మొట్టమొదటిగా తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది ఎవరంటే లూది అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ద్వారా దేవుడు సంఘానికి పునాదులు వేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఆలోచిస్తున్నాడు. నేను స్త్రీనే కదా, నేనేమి చేయగలను అనుకోవడానికి లేదమ్మా. స్త్రీల పాత్ర బైబిల్లో చాలా ఉంది. నిన్న ఏం జరిగింది? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుగుతూ వచ్చింది. స్త్రీలు ఎంతెంత కార్యాలు చేస్తారో. కొంతమంది విశ్వాసులు రూత్ ఏం చేసిందో, ఎస్తేర్ ఏం చేసిందో, లేకపోతే దెబోరా ఏం చేసిందో, లేకపోతే మిరియం ఏం చేసిందో అవన్నీ స్టేటస్లు పెట్టుకున్నారు. చాలా సంతోషం. అయితే ఇది చరిత్ర. అయితే మనకున్నటువంటి టైంలో దేవుడు మనల్ని ఏమి చేయడానికి మందిరంలో ఉంచాడో ఆలోచించాలి. సువార్త పక్షంగా నేను ఎంతవరకు ఉపయోగపడగలను, దేవుని సేవకులకు ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వగలను, వారిని ఇన్వైట్ చేసి ఏ విధంగా సువార్త నా యొక్క గ్రామంలో నేను ప్రకటించగలను, లేకపోతే నా యొక్క వీధిలో నేను ప్రకటించగలను అనేటువంటి విషయాలు లూదియాని బట్టి మనం కూడా గ్రహించగలము. అయితే ఇక్కడ ఇంకేం జరుగుతూ వచ్చిందంటే 15వ వచనం చూస్తే, అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. అంటే ఆమె రక్షింపబడమే కాదు,
ఆమె ప్రభు యొక్క మాటలందు లక్ష్యం ఉంచడమే కాదు, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కనుక ఆమె మారు మనసు పొందుతొచ్చింది. ఆమెతో పాటు వారి ఇంటి వారు కూడా మారు మనసు పొందేటట్లుగా చేస్తొచ్చింది. నేనేమనుకుంటానంటే వీరిని తన ఇంటికి తీసుకెళ్లడం ద్వారా, వీరి సువార్తను వారికి కూడా ప్రకటించడం ద్వారా, ఎందుకంటే ఈమె వినే టైంలో ఈ ఇంటి వారు ఆమెతో పాటు లేరు కాబట్టి, రక్షణ అనేది తనతో పాటుగా తన ఇంటి వారు అందరికీ వచ్చేటట్లుగా తాను సహాయపడుతూ వచ్చింది. కుటుంబాలుగా మనం రక్షించబడాలనేది దేవుని చిత్తం. ఆలోచించండి, అందరూ అంతటా మారు మనసు పొందడం, ఏ ఒక్కరూ నశించిపోకుండా ఉండడం దేవుని చిత్తము. అందుకే కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు దేవుడు తన రాకడ గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందవాలనని హెచ్చరించిన వాడే తన రాకడ విషయంలో ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి లూదియాను దేవుడు మార్చుకుంటూ వచ్చాడు. అసలు ఫిలిప్పి పట్టణం ఎందుకు ప్రాముఖ్యమైందని ఆలోచించినప్పుడు, ఈ ఫిలిప్పి పట్టణం దగ్గరలో గోల్డ్ మైన్స్ ఉండేయంట, బంగారపు గనులు ఉండేవట. ఇవి ఏం చేస్తూ వచ్చిందంటే క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో అలెగ్జాండర్ యొక్క తండ్రి ఫిలిప్పు ఆకర్షిస్తూ వచ్చింది. ఆ పట్టణానికి వెళ్ళాలి, ఈ మాసిదోనియాని నేను అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని జయించాలి, ఎందుకంటే అక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయి, నదీ తీర ప్రాంతంగా ఉంటూ వచ్చింది కాబట్టి దాన్ని ఆక్రమిస్తూ వచ్చాడు. సో అలెగ్జాండర్ ఏం చేస్తూ వచ్చారంటే తన తండ్రి అయినటువంటి ఫిలిప్పు పేరుని ఆ పట్టణానికి పెడుతూ వచ్చాడు. మొట్టమొదట ఫిలిప్పు అనేది ఆ పట్టణానికి పేరు కాదు. కాబట్టి దేవుడు ఆ ఫిలిప్పి పట్టణంలోకి ఇలా వస్తూ ఉన్నప్పుడు రాను రాను ఏమైతే వచ్చిందంటే, ఆ గ్రీకులు సామ్రాజ్యం విస్తరించిన తర్వాత, గ్రీకు సామ్రాజ్యం విస్తరించిన తర్వాత రోమీలు మరలా పరిపాలనకు వచ్చేస్తూ వచ్చారు, ప్రపంచ శక్తికి ఎదిగారు. ఎదిగినప్పుడు ఆ పట్టణం ఏమైపోతుంది వచ్చిందంటే రోమీల ప్రవాస స్థానంగా మారిపోతూ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే రోమన్ కాలనీ ఏర్పడుతూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సైనికులు, రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్, వారు కూడా అక్కడ నివాస స్థానం ఉండడం ద్వారా ఏమవుతూ వచ్చిందంటే దానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంటూ వచ్చింది. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు రక్షణ ప్రణాళికలో రెడెంప్టివ్ ప్లాన్ విషయంలో ఆలోచిస్తూ వచ్చినప్పుడు, మొదటి సువార్త దండయాత్ర అయిపోయినప్పుడు రెండో సువార్తలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలో మీరు ఆశలు చేసినటువంటి సువార్త చాలు, మీరు ఐరోపాకి వెళ్ళాలి. మీరు ఐరోపాకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మాసిదోనియా దేశానికి వెళ్ళాలి, ఒక దర్శనం ఇస్తూ వచ్చాడు. అంత మాత్రంగా దర్శనం ఇచ్చినటువంటి దేవుడు మాసిదోనియాలో ఎక్కడికి వెళ్ళాలంటే ఫిలిప్పి పట్టణానికి వెళ్ళాలి. ఆ ఫిలిప్పి పట్టణంలో లూదియాను అక్కడికి వచ్చేటట్లు చేశాడు. ఆమె హృదయాన్ని కూడా తెరిచింది దేవుడే. ఆమె ఇంటి వారు రక్షణ పొందడానికి దేవుడు కార్యం చేసినట్లుగా చూస్తాం. అయితే దేవుడే రెడెంప్టివ్ ప్లాన్ విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, రక్షణ ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు దేవుడు తన సేవకులను వాడుకుంటాడు. ఆ సేవకులకి సహాయకులుగా ఎవరిని వాడుకుంటాడంటే లూదియా వంటి స్త్రీలను వాడుకుంటూ ఉంటాడు, ఆతిథ్యం ఇవ్వడానికి, ఇండ్లలో చేర్చుకోవడానికి. ఇంకా చూస్తే ఇక్కడ ఏం జరుగుతూ వస్తుందంటే, ఇదే అధ్యాయంలో చూసినప్పుడు పుతోను అని దెయ్యం పట్టినటువంటి సోది చెప్పేటువంటి ఒక చిన్నది తమ యజమానులకి బహుగా లాభం సంపాదించి పెడుతూ ఉండేది. అయితే పౌలు శీల అటువైపు వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటుందంటే 17వ వచనం చూసినప్పుడు, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అంటే దెయ్యానికి బాగా తెలుసు దేవుని సేవకులు ఏం చేస్తారంటే రక్షణ, అక్కడ ఏమని రాయబడి చూడండి, రక్షణ మార్గము ప్రచురించేవారే ఉన్నారు, కేకలు వేసి చెప్పిందంట. అంటే దేవుని సేవకులు ప్రాథమికంగా చెప్పేది ఏంటంటే రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు. గ్రహించాలి మనం. వారు వచ్చి చెప్పేది రాజకీయం గురించి కాదు, లోక పోకడల గురించి చెప్పరు, పిట్టకథలు చెప్పరు. వాళ్ళు నిలబడితే ఏం చెప్తారంటే దేవుని యొక్క రక్షణ మార్గం గురించి చెబుతారు. ఇలా చెప్తున్నటువంటి వీరు, ఆమె దెయ్యమై ఉండి అలా చెప్పినప్పుడు ఆ చిన్నదాని నుంచి ఆ దెయ్యం అలా చెప్పగా సోది చెప్తూ ఉంది ఆమె. ఆ దెయ్యం కూడా బహులాభం సంపాదిస్తూ ఉంది కాబట్టి పౌలు వెనక్కి తిరిగామంటే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగానే వారికి ఉన్నటువంటి లాభప్రాప్తి గట్ట లాభ సంపాదన పోయిందని గ్రహించినటువంటి వారు ఏం చేశారంటే మరలా వారిని చూడండి 19వ వచనం చూస్తే, 19వ వచనం, పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారు. ఎవరైనా ఒక దెయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని దెయ్యం వెళ్ళగొడితే ఒక రకంగా సన్మానించాలి, ఒక రకంగా ఆదరించాలి, ఒక రకంగా ఎప్రిషియేట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే గ్రామపు చావడి యొద్దకు ఏం చేస్తూ వచ్చారంటే అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారట, నడిపించుకుని కాదు. ఎంత శ్రమ వస్తుందో చూడండి. అంత మాత్రం కాదు, ఫిలిప్పీలో పట్టణంలో అక్కడ జరిగినటువంటిది ఎంతవరకు అంటే 22వ వచనం చూడండి, అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను,
న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు కొట్టారంట వాళ్ళు, బెత్తములతో కొట్టారంట వాళ్ళు, ఈడ్చుకుని పోయారు అనేటువంటి మాటలు చూడండి. పౌలు దేవుని పరిచయం చేసినప్పుడు అక్కడ ఫ్రూట్ వచ్చింది. లూది ఇంటి వారు అందరూ మారుమనసు పొందుతూ వచ్చారు. దేవుని పరిచర్య బాగా చేసినటువంటి దినాలే. అయితే అక్కడ ఫిజికల్గా చూస్తే ఎంత ఉపద్రవం వచ్చిందో, ఎంత శ్రమ వచ్చిందో చూడండి. మంచి చేసినందుకు, సువార్త రక్షణ మార్గాన్ని ప్రకటించినందుకు వారికి వచ్చినటువంటి ప్రతిఫలం ఫిజికల్గా చూస్తే ఏంటంటే బెత్తములతో కొట్టబడుతూ వచ్చారు. ఈ రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు మనం చాలా చోట్ల చూడలేం. అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో మనకు అంత ఇబ్బందులు ఏమీ లేవు. ఈడ్చుకుని పోవడాలు కానీ, కొట్టడం కానీ, జైల్లో వేసేయడం కానీ లేవు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు యొక్క సహోదరులు ఉంటారు కాబట్టి వారు తమ సేవకులకి ఆతిథ్యం ఇచ్చేటువంటి దినాలు. అయితే పౌలు చేసినటువంటి దినాలు చాలా కఠినమైనటువంటి దినాలు. ఆ న్యాయాధిపతులు అందరూ చూసి ఏం చేశారంటే తన చెరసాల్లో వేసేసినప్పుడు 25 వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. మీరు ఎక్కడైనా ఆలోచించారా? మిడ్ నైట్ పాటలు పాడితే ఏ ఖైదీలైనా సరే, ఎవరైనా సరే ఏం చేయాలి? కంప్లైంట్ చేయాలి, వీళ్ళు మాకు నిద్ర లేకుండా చేస్తున్నారని. దేవుడు తన చిత్తం చొప్పున జైలు అధికారి మారుమనసు పొందాలనేటువంటి విషయం దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంటే వీరు అక్కడికి వెళ్ళేటట్లుగా చేస్తూ వచ్చాడు. వెళ్ళిన తర్వాత దేవుని సేవకులు సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ ఉంటారు. నువ్వు ఏ సందర్భంలోకి తీసుకురా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒక వ్యక్తి ఎక్కడైనా సరే ఏ పని చేసినా సరే వాక్యం మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే తన హృదయం వాక్యంతో నింపబడి ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. మందిరానికి వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నావు అంటే నీ హృదయం రాజకీయంతో నింపబడి ఉంది. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని సేవకులు వీరు. కాబట్టి పౌలు శీలకి రాత్రి వేళ సమయంలో బొండాలు వేసేశారు, సంఖ్యలు వేసేశారు. వారికి హింస కలుగుతూ వచ్చింది, రక్తం కారుతూ వచ్చింది, వారిని బెత్తాలతో కొట్టేశారు. ఎంతో శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా మిడ్ నైట్ పాటలు పాడతారా చెప్పండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా చెప్పండి? కీర్తనలు పాడతారా చెప్పండి? అయితే వీరు ఏం చేశారంటే భిన్నంగా కీర్తనలు పాడారు, దేవుని స్తుతించారు, ఆరాధించారు. అది కూడా ఎలాగంటే బోధతో కూడినటువంటి పాటలు పాడారు. దేవుని వాక్యం రక్షణ గురించినటువంటి పాటలు పాడుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ద్రోహులై ఉండొచ్చు, దొంగలై ఉండొచ్చు. వీరు వేయబడినటువంటిది ఏంటంటే ఏదో తప్పు చేశారని కాదు, వీరు వేరే రకంగా వేయబడ్డారు సువార్త నిమిత్తం. కానీ ఆ జైల్లో ఉన్నటువంటి అనేక మంది, చాలామంది బంధింపబడుతూ వచ్చారు. వాళ్ళు ఏ దొంగతనం చేశారో, నరహత్య చేశారో మనకు తెలియదు. అయితే అటువంటి వారు సైతం ఏం చేస్తూ వచ్చారంటే పౌలు శీల పాడేటువంటి ఆ పాటల మీద వారు వినిచున్నారంట మిడ్ నైట్. వారు వినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పెద్ద భూకంపాన్ని తీసుకొచ్చాడు. ఆ భూకంపంతో రాగానే ఏమైందంటే వారికి వేసినటువంటి బొండాలు ఊడిపోయాయి, వారికి వేసినటువంటి సంఖ్యలు ఊడిపోతూ వచ్చాయి, ఆ చెరసాల యొక్క తలుపులన్నీ కూడా తెరవబడుతూ వచ్చాయి. ఇవన్నీ జరిగాయి. ఒక్కసారిగా జైలర్ ఏం చేశాడంటే లేచి చూసుకోవాలి. అంతే, చూడగానే తెరిచినటువంటి తలుపులు ఉన్నాయి. అక్కడ చూస్తే ఎవరు కనపడలేదు. మనవాడు అనుకున్నాడు నా డ్యూటీలో నేను విఫలమైన కాబట్టి చనిపోవడం మేలని కత్తి దూసి చంపుకోపోయాడు. చంపుకోపోతే పౌలు ఏమన్నాడంటే చూడండి, మంచి మాటలు ఉంటాయి చూడండి. పౌలు ఏమన్నాడో చూడండి, 27 వచనం చూడండి. 27 వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. ఎవరైనా జైలరు ఆ జైల్లో ఖైదీలుగా బంధించబడ్డ వారికి సాగిలి పడతారండి? ఎక్కడన్నా నెవర్, ఎక్కడ జరిగినటువంటి పరిస్థితులు. అయితే ఎందుకు సాగిలి పడుతూ వచ్చాడంటే వీళ్ళు పాటలు పాడడం జైలర్ కూడా విని ఉంటాడు. కొంత సమయానికి ఏ నిద్రలోకి వెళ్ళిపోయాడు, మరి జోగిపోయాడు. అయితే వీరు పారిపోకుండా ఉన్నారంటే ఒక ఎత్తు, దేవుని ఎరిగినటువంటి వారు ఏ తప్పు లేకుండా జైల్లో వేయబడ్డారు కాబట్టి వీళ్ళు పారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మిగిలినటువంటి దొంగలన్నా పారిపోవాలి కదా. వారి చేతులకు ఉన్న సంఖ్యలు విడిపడతాయి, వారికి ఏ ఆటంకం లేదు. భూకంపం వచ్చింది, అందరూ కూడా భయాందోళనతో ఉన్నారు, తప్పించుకునే మార్గం ఇది అనుకుని పారిపోవాలి. కానీ ఎవ్వరూ పారిపోలేదు. కారణం ఏంటంటే పౌలు శీలలు పాడినటువంటి పాటల్లో ఉన్నటువంటి బోధ వారి జీవితాన్ని మార్చివేసి ఉంటుంది. ఎంత అద్భుతం చూడండి. దేవుడు తన సేవకుల ద్వారా అనేక మంది హృదయాల్ని ఎలా మార్పు చేసుకుంటున్నాడో చూడండి. అప్పటి వరకు ఉన్నటువంటి రెబిలియన్గా ఉన్నటువంటి హృదయాలు ఎందుకు లోబడుతూ వస్తున్నాయి, ఎందుకు సాత్వికులు అవుతూ వస్తారంటే దేవుని సువార్త వల్లనే అవి సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనం ఈ ఫిలిప్పి పట్టణంలో జరిగిన సంఘటనలు బట్టి మనకి అర్థమవుతూ వస్తుంది. అయితే ఈ జైలర్ ఏం చేశాడో చూడండి.
30వ వచనం వచ్చేటప్పటికి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనని అడిగాడు ఆయన. జైలర్కి నువ్వు రక్షణ పొందు, మారుమనసు పొందు అనే బోధ చెప్పారు వీళ్ళు? ఏం చెప్పలా. కానీ తనంతట తానుగానే ఏమన్నాడంటే, జరిగిన అద్భుతం చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత వీళ్ళు నిజముగా రక్షణ మార్గం బోధించేటువంటి బోధకులను నమ్మాడు కాబట్టే సాగిలిపడ్డాడు. సాగిలిపడ్డమే కాదు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలని అడిగాడు. మన జీవితంలో ఎప్పుడైనా అడిగాము సేవకుని దగ్గరికి వచ్చి, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను మారుమనసు పొందాను అనిపిస్తూ ఉంది, నాకేమైనా ఇంకా క్లారిటీ కావాలా, లేకపోతే ఏ విధంగా నేను రక్షణ పొందాలి, నేను మారుమనసు పొందుంటే ఏ విధంగా బాప్తిసం తీసుకోవాలి, లేదా నాకేమైనా కొదువు ఉందా అనేటువంటి మాటలు ఎప్పుడైనా మన సేవకులు అడగమంటే ఉండట్లే. బోధ అంతా తెలుసు, మాట్లాడే యేసుక్రీస్తు దేవుడు అని చెబుతాం, కానీ మనకి మారుమనసు రావట్లే, పశ్చాత్తాపం కలగట్లే, మన బ్రతుకులు దిద్దుకోవట్లే, దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వట్లే. కారణం ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా చూడట్లేదు కాబట్టి. ఏదో ఆచార భక్తిగా క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి తల్లిదండ్రులు మందిరానికి వస్తున్నారు కాబట్టి రావడమే కానీ, బంధువులు ఉన్నారు కాబట్టి మందిరానికి రావడమే కానీ, నిజ జీవితంలో క్రీస్తుకి ఏ స్థానం ఇవ్వనోళ్ళు మారుమనసు పొందలేరు. ఒకవేళ ఏమైనా సరే నువ్వు ఇచ్చావంటే నువ్వు రక్షించబడిన తర్వాత బాప్తిసం తీసుకోకుండా ఉండలేవు. ఎందుకంటే నా 19.5 సంవత్సరాల వయసులో నేను మారుమనసు పొంది దేవుని ఎదుట నేను చిన్న వయసులోనే బాప్తిసం తీసుకుంటున్నప్పుడు మా సంఘస్థుల్లో ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే, అరే నువ్వు చిన్నవాడివి, యవ్వన కాలంలో ఉన్నావు, నీకు ఇంకా మ్యారేజ్ కాలేదు, ఈ సమయంలో నువ్వు బాప్తిసం తీసుకోకూడదు. ఈ బోధ ఎక్కడైనా ఉందండి బైబిల్లో? నేను ఒకటే మాట చెప్పాను, నేను మారుమనసు పొందాను, ప్రభు నా కోసం పడిన ప్రయాస నాకు తెలుసు, నా శిక్ష అంతా కూడా ఆయన కలువరిశిలో భరించేస్తూ వచ్చాడు. అంత త్యాగం చేసి బట్టలు లేకుండా శిలువలో వేలాడబడినటువంటి దేవుణ్ణి అంగీకరించకుండా నేను ఎలా ఉండగలను? ఏమి చూసి నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన, కాబట్టి నేను నిజంగా నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి అంగీకరించకుండా నేను ఉండలేను, ప్రజలందరి ఎదుట నేను సాక్ష్యం ఇస్తానని చెప్పి నా హృదయాంతరంగంలో జరిగినటువంటి రక్షణ ప్రణాళిక ఏదైతే జరుగుతూ వచ్చిందో మారుమనసు, అది బహిరంగ సాక్ష్యం ఇస్తూ వచ్చాను. ఎవరైనా సరే ఇవ్వకుండా ఉండలేడు. బ్రతుకున్న పిల్లవాడు పుట్టిన తర్వాత ఎలాగైతే ఏడుస్తాడో, ఆత్మీయంగా పుట్టినవాడు పాల కోసం, వాక్యమైన పాల కోసం ఏడుస్తాడు, పేతురుపత్రికలో రాయబడి ఉంటుంది. అంటే నిజంగా జన్మించకపోతే మనకు ఏడిపే ఉండదు. కాబట్టి మనం ఇక్కడ చూస్తే ఈ జైలు అధికారి రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలని అడగగా 31 వచనం చూడండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు. రక్షణ పొందుటకు ఏం చేయాలంటే నువ్వు అక్కడే రక్షణ పొందడం కాదు అన్నట్లుగా పౌలు ఏం చేశాడంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురని చెప్పి. రాత్రికాల సమయంలోనే ఏం జరుగుతూ వచ్చిందో చూడండి ఒకసారి. 32, 33 వచనాలు. అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. దేవుని వాక్యం బోధిస్తూ వచ్చారు. చాలాసార్లు రక్షణ ఎలా కలిగిద్ది అనుకుంటాడు అంటే, చాలాసార్లు మారల్ థింగ్స్ చెప్తే మారుమనసు పొందుతారు అనుకుంటాం, లేకపోతే సైంటిఫిక్గా నిరూపిస్తే దేవుని వాక్యం ఏదో తక్కువ అన్నట్లుగా సైంటిఫిక్గా నిరూపిస్తే ఏదో మారుమనసు పొందుతారు అనుకుంటాం, మన లాజిక్ల ద్వారా చెబితే మారుమనసు పొందుతారు అనుకుంటాం. కాదండి, దేవుని వాక్యం దేనికి తీసిపోలేనటువంటిది. మీరు చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే, వినుట వల్ల విశ్వాసం కలుగును, ఆ విశ్వాసం అనేది యేసు గురించిన వార్త వల్ల కలుగుతుంది. దేవుని గురించినటువంటి వార్త. అందుకే వీరు మిడ్ నైట్ వెళ్ళి వారికి దేవుని వాక్యం బోధిస్తూ వచ్చారు కాబట్టి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. రాత్రి సమయంలోనే సువార్త ప్రకటిస్తే ఆ రాత్రికాల సమయంలోనే మారుమనసు పొందడం, దేవుని వాక్యం విని అంగీకరించడం, మారుమనసు పొందడం, ఆ మారుమనసుకు తగిన ఫలితంగా వీరు ఏం చేశారంటే బాప్తిసము తీసుకున్నారు. లూదియా ఇంటి వారు ఏ విధంగా అయితే బాప్తిసం పొందుతూ వచ్చారో మారుమనసు పొందినప్పుడు, జైలర్ ఇంటి వారు అందరూ కూడా రాత్రి వేళ సమయంలోనే మారుమనసు పొందడం, ప్రభుకి వారు హృదయాన్ని అర్పించడం, వారు ఏం చేశారంటే దానికి ప్రతిఫలంగా వారు ఏం చేశారంటే బాప్తిసం అనేది తీసుకుంటూ వచ్చారు, సాక్ష్యం ఇస్తూ వచ్చారు దేవునికి. అంటే ఫిలిప్పి పట్టణంలో 2 కుటుంబాలు, లూదియా కుటుంబం, జైలర్ కుటుంబం మారుమనసు పొందుతూ వచ్చాయి, దేవుని సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ఆలోచించండి, నిజంగా మన కుటుంబం వారందరూ మారుమనసు పొందారా? పొందలేదంటే కారణం ఎవరో చూడండి. లూదియా తన ఇంటి వారు మారుమనసు పొందేటట్లు తీసుకెళ్తూ వచ్చింది, జైలర్ తన ఇంటికి తీసుకెళ్ళాడు, వారు అందరూ కూడా మారుమనసు పొందడానికి. మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు టీనేజ్ దాటిపోయి 15, 16, 17 లేదా 18 ఇయర్స్ దాటిపోయి కూడా వారికి లోకమంతా అర్థమైపోయిన తర్వాత కూడా మారుమనసు పొందలేదంటే కారణం ఎవరు ఆలోచిస్తున్నారండి. తిమోతి అనేటువంటి భక్తుడి విషయంలో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయానికి వస్తే, అతను మంచి సాక్ష్యం పొందాడని ఎరిగి ఉన్నటువంటి పౌలు ఏం చేశాడంటే తన పరిచర్యతో తోడు ఉండడం కోసం పిలుచుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే
తిమోతి రాసిన మొదటి పత్రిక 1:5-6 వచనాలు చూస్తే వారు అమ్మ చేసినటువంటి శక్తి కలిగినటువంటి లేఖనాలంట. చిన్ననాటి నుంచే ఆ వాక్యాన్ని పెంపార చేస్తూ వచ్చారు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులుగా బిడ్డల విషయంలో దేవుని పరిచయంలోకి రావాలన్నా, మారు మనసు పొందాలన్నా మన బాధ్యత, మన వంతు మనము పాటించి తీరాలి. కాబట్టి ఇలా ఉంటున్నప్పుడు 34 వచనంకి వచ్చినప్పుడు, తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వసించిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించుతూ వచ్చాడు. చనిపోవలసినటువంటి వ్యక్తి ఇంటి వారందరూ రక్షించబడిన తర్వాత సేవకులకి గాయాలు కడిగాడు, భోజనం పెట్టారు, వారందరితో కలిసి సంతోషించుతూ వచ్చాడు. చూసారా, డిఫరెంట్గా ఒక రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి జీవితం ఎంతగా టర్న్ అయిపోతూ వచ్చిందో. మనం అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయానికి వస్తే నపుంసకుడైనటువంటి వాడు యెరూషలేములో ఆరాధించి దేవుణ్ణి మరలా తన యొద్దకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. కానీ అర్థం కానప్పుడు ఫిలిప్పుని దేవుని ఆత్మ ప్రేరేపించి ఏంటంటే, నువ్వు గాజాకు వెళ్ళే మార్గం గుండా వెళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ తను చదువుతుంటే, నువ్వు చదువునది గ్రహించుచున్నావు అంటే తను ఏమంటాడంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగో గ్రహింపగలను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు గారు గురించినటువంటిది, వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా అయితే వధించబడుతూ వచ్చిందో, ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి చెప్పినప్పుడు, ఆయన మరణం గురించి చెప్పినప్పుడు, అయితే అదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేటి అన్నాడు. ఎంత సమయం తీసుకున్నాడు చెప్పండి. నిజమైనటువంటి మారు మనసు సాకులు వెతకదు. నిజమైనటువంటి మారు మనసు వాయిదాలు వేయదు. నిజమైనటువంటి మారు మనసు దేవుణ్ణి హత్తుకోకుండా ఉండలేదు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాగ సువార్త చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇలా ఉన్నటువంటి విషయం న్యాయాధిపతులు తెలిసిన తర్వాత ఏం చేస్తాం అనుకున్నారంటే, పౌలు శీలని రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకుంటారు. అయితే పౌలు ఏం చేస్తారంటే, నేను రోమిలో అయినటువంటి మమ్ములను మీరు శిక్షించి రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనగానే, రోమీలని తెలియక న్యాయాధిపతులు అందరికీ భయం వేసింది. ఎందుకంటే రోమీలకు ఉన్నటువంటిది సిటిజన్షిప్ పౌలకి 2 ఉంటాయి, యూదుడు అట్ ది సేమ్ టైం రోమీయుడు కూడా. రోమీలు ఎవరు కూడా అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, వాడిని కొట్టకూడదు, ఎలా పడితే అలా చేసేయడానికి లేదు. కాబట్టి అలా చేసినప్పుడు పౌల్ని బ్రతిమాలుకొని రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు మరలా వీళ్ళు ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత ఎవరింటికి వచ్చారో తెలుసా? లూదియ ఇంటికి వచ్చారు. చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 40వ వచనం చూడండి. 40వ వచనం, వారి చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. ఇది ఫిలిప్పి పట్టణంలో జరిగింది. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తెస్సలోనిక పట్టణంలో జరిగినటువంటి విషయం వస్తుంది. సంఘము ఏర్పడడానికి దేవుడు ముఖ్యంగా ఆ లూదియ హృదయాన్ని తెరవడం, జైలర్ మారుమనసు పొందేటట్లు చేయడం, ఈ విషయాలు జరుగుతూ వచ్చాయి. అప్పుడు ఫిలిప్పి పట్టణంలో ఏం ఏర్పడుతూ వచ్చింది? సంఘము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. అయితే ఫిలిప్పి పట్టణం ఎంత ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అంటే, పౌలు చెరసాల్లో ఉన్నాడు, రోమాచెరలో ఉండే 4 పత్రికలు రాశాడని చెప్పాను నేను, చెరసాల పత్రికలు అని. వారు అక్కడ ఉంటున్నప్పుడు పౌలుకి వీళ్ళు ఏం చేశారంటే, పౌలుకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చడం కోసం ఫిలిప్పి పట్టణం నుంచి ఒక అతన్ని పంపుతారు. చూడండి, ఫిలిప్పి పత్రిక రండి ఒకసారి. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము ఎపఫ్రోదీతును పంపుతారు. 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూసారా, పౌలు ఫిలిప్పి పట్టణంలో చేసిన పరిచర్య చేసి వెళ్ళిపోయి ఎక్కడో రోమాచెరలో ఉంటున్నటువంటి వ్యక్తికి వీరు ఏం చేస్తూ వచ్చారంటే, తనకేమీ తక్కువ లేకుండా కొదువు లేకుండా ఎపఫ్రోదీతుని పంపి కొన్ని వస్తువులను పంపుతూ వచ్చారు. అవి ఎంతో ప్రీతికరమైనవి, ఎంతో మనోహరమైనవి, సువాసన కలిగినవి అని చెప్పి పౌలు ఫిలిప్పీలకి థ్యాంక్స్ గివింగ్ లెటర్ రాసినటువంటి మాటలు అవి. అంత మాత్రమేనా, వీళ్ళ దాతృత్వం ఎంత గొప్పగా ఉంటుందంటే సువార్త విషయంలో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడండి, నేను చదువుతాను. మొదటి 5 వచనాలు, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారు నిరుపేదలు చూస్తాకి, కానీ వారి దాతృత్వం
దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, దేవుని సేవకులకి ఇచ్చేటువంటి విషయంలో, పరిచర్యకి వారు ఇచ్చేటువంటి విషయంలో ఎంతో విస్తరిస్తూ వచ్చారు. ఏ విషయంలో అంటే వారికి ఏదో సమృద్ధి కలిగి ఉన్నప్పుడు కాదు, వారు ఏ స్థితిలో ఉన్నారట, నిరుపేదలు. పేదలు వేరు, నిరుపేదలు అంటే కటిక పేదలు అన్నమాట. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇంకా చూడండి 3 నుంచి చూస్తే, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూసారా, సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే తమంతట తామే ఇస్తున్నారు, వారికి సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇస్తున్నారు. నిరుపేదలైనా సరే దేవుని పరిచర్యకి ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వారి సామర్థ్యం కొనల కంటే ఎక్కువగా దేవుని పరిచర్యకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు తమంతట తామే ఇస్తున్నారు, ఎవరు అడిగితే ఇచ్చేది కాదు. ఆ దాతృత్వ విషయంలో వారు ఎంతగా వర్ధిల్లారో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే 5వ వచనంలో చూస్తే, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. పౌలు, శీల లేకపోతే తనతో ఉన్నటువంటి టీము వీళ్ళు ఇంతగా చేస్తారని వారు అనుకోలేదు. అంటే సేవకుడు ఆశించని దానికంటే ఎక్కువగా బహుగా వారు దాతృత్వ విషయంలో విస్తరిస్తూ వచ్చారు. తమ్మును తామే దేవునికి అప్పగించుకుంటూ వచ్చారు. వాళ్ళు అంత మాత్రం కాదు, దేవుని సేవకులకి అప్పగించుకుంటూ వచ్చారు. వారు ఏం చేస్తారంటే వారు నిరుపేదలుగా ఉన్నప్పటికీ కూడా వారు దాతృత్వ విషయంలో విస్తరిస్తూ వచ్చారు. వాళ్ళు ఇంకేం చేస్తారంటే వారి సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా వారు దాతృత్వ విషయంలో ముందుంటూ వచ్చారు. వారికి వారిగానే ఇస్తూ వచ్చారు, అడగక మునిపే. పరిచర్య విషయంలో ఎంతగా ఫిలిప్పీ పట్టణం సహాయపడుతూ వచ్చింది ఇక్కడ మనం చూస్తూనే. ఇంకా చూడండి, ఇదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 4:18 ఆల్రెడీ చదువాము. మనం 2 కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయం 9వ వచనానికి రండి. 2 కొరింథీ పత్రికలోనే 11:9. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును. అంటే కొరింథీ పట్టణంలో పరిచర్య చేస్తున్నటువంటి పౌలుకి అసలు ఎవరు ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరు దాతృత్వం విషయంలో సహాయపడాలి చెప్పండి? కొరింథీయులు సహాయపడాలి. కానీ ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య చేసి వెళ్ళిపోయినటువంటి పౌలు కొరింథీ పట్టణంలో పరిచర్య చేస్తున్నప్పుడు పౌలుకున్న అక్కర్లు ఎరిగినటువంటి ఫిలిప్పీలు ఏం చేస్తూ వచ్చారంటే అక్కడ నుండి సహోదరులు వచ్చి ఏం చేస్తారంటే చూడండి 9వ వచనంలో, మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. అంటే ఎంత గొప్పగా వీరు పరిచర్య చేస్తున్నారంటే, సేవకుడు మా దగ్గర పరిచర్య చేసినప్పుడు మేము చూసుకోవడమే కాదు, వేరొక పట్టణంలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఆ సువార్త విస్తరించడం కోసం, ఆ సువార్త స్థిరపడడం కోసం, ఆ సువార్త పనిలో జత పని వరకు ఉండడం కోసం వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి కూడా వెళ్ళి సహోదరులు ఏం చేస్తూ వచ్చారంటే సహాయపడుతూ వచ్చారు. అక్కర తీరుస్తున్నారు. ఎవరు అక్కర అంటే దేవుని సేవకుని యొక్క అక్కర్లు తీర్చేటువంటి సంఘం ఇది. ఫిలిప్పీ పట్టణంలో ఏర్పడినటువంటి సంఘం ఆసిమాసి సంఘం కాదు. ఒక స్త్రీ ద్వారా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే జైలర్ కుటుంబం ద్వారా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, అక్కడ ఎంతో వ్యతిరేకత ఉండొచ్చు, ఎన్నో శ్రమల్లో ఏర్పడిన సంఘం అయి ఉండొచ్చు. కానీ ఎంత మంచి గుణాలు కలిగి ఉంటూ వచ్చిందంటే, ఎవరైనా ఇప్పుడు మన సేవకులకి మనం ఏదైనా పరిచయం చేస్తే మన దగ్గర సేవ చేసేటప్పుడు ఇవ్వడం ఒక ఎత్తు. ఆయన వేరే పట్టణాలకు వెళ్ళిపోయి వేరే చోట వేరే గ్రామంలో కానీ వేరే పట్టణంలో కానీ పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ ఉండగా వారి అవసరత ఇక్కడి నుంచి వెళ్ళి సహోదరులు తీర్చడం అనేది మరొక ఎత్తు. అలా అనుకుంటే రోమాచర్లో ఉంటున్నప్పుడు అక్కడ కూడా ఎఫ్రోదీతును పంపి తనకు కావాల్సినటువంటి వస్తువులు కానీ ఏదైనా సరే పౌలుకి ఇచ్చారంటే వీరు దాతృత్వ విషయంలో ఎంతగా విస్తరించారో చూడండి. ఇతర సంఘాల ఏర్పాటు విషయంలో కూడా ఫిలిప్పీలు ఉంటూ వచ్చారు. అందుకే మొదటి అధ్యాయం విషయానికి వచ్చినప్పుడు మీరు చూడండి 3 విషయాలు ప్రాముఖ్యంగా చెప్పవచ్చు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం, మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండుట చూచి. అంటే సువార్త విషయంలో ఏం చేస్తూ వచ్చారంటే పౌలుతో పాలువారై ఉన్నారు. వీళ్ళు ఎలా పాలువారై ఉన్నారంటే వచ్చినప్పుడు వారిని చేర్చుకోవడమే కాదు, లూదియా కానీ జైలర్ కానీ వారు చేర్చుకోవడమే కాదు, ఒకవేళ వారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వారిని చేర్చుకోవడమే కాదు, పాలువారై ఉండడం అంటే ఆ సువార్త అనేటువంటి విషయం కొరింథీ పట్టణంలో జరిగేటప్పుడు కూడా వారు పాలువారై ఉన్నారు. సువార్త విషయంలో ఎంతగా వారి యొక్క పాత్రను పోషించారో చూడండి. నిరుపేదలైనటువంటి వారే అంతగా పాత్ర పోషిస్తూ ఉంటే మనం ఎంతవరకు చేస్తున్నామో స్వపరీక్ష చేసుకుందాం. మనకున్న సామర్థ్యాన్ని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి
మనం దేవుని పరిచర్య విషయంలో ఎంతవరకు ముందుకుంటున్నామో ఆలోచిద్దాం. ఇంకా చూడండి 7వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు పాలువారి ఉంటూ వచ్చారు బంధకముల యందు. సువార్త పక్షను వాదించుట యందును అంటే రోమీల ప్రవాస స్థానం వచ్చింది కాబట్టి, కొంతమంది యూదుల ద్వారా వ్యతిరేకతలు వచ్చాయి కాబట్టి, అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాదించుట యందు పౌలుతో పాటు పాలువారి ఉంటూ వచ్చారు. అంత మాత్రం కాదు, ఆ సువార్త స్థిరపరచుట యందు కూడా ఈ కృపలో నాతో కూడా పాలువారి ఉన్నారని అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. సువార్త స్థిరపడేటట్లు మన బ్రతుకులు ఉండాలి. సువార్త వినడం ఒక ఎత్తు అయితే, ఆ సువార్తకు తగినట్లుగా బ్రతకడం మరొక ఎత్తు. సత్యం వినడం ఒక ఎత్తు అయితే, ఆ సత్యానికి అనుసరించి నడవడం మరొక ఎత్తు. కాబట్టి ఫిలిప్పి పట్టణంలో ఉన్నవారు ఏం చేస్తారు? సువార్త విషయంలో పాలువారి ఉన్నారు. అంత మాత్రం కాదు, సువార్తను స్థిరపరచుటలు కూడా దేవుని సేవకులతో పాలువారి ఇంటూ వచ్చారు. గ్రహించాలి. ఇంకా చూడండి, ఇదే మొదటి అధ్యాయం 12వ వచనం చూస్తే, సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకే సమకూడని మీరు తెలుసుకొని కోరుచున్నాను. అంటే తనకు కలిగినటువంటి శ్రమలు సువార్త మరీ ఎక్కువగా ప్రబలడం కోసం. ఎందుకంటే రోమాచర్లో ఉన్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు, ఆ రోమాచర్ అంటే మీకు అర్థం కావాలంటే తను రోమీయుడు కాబట్టి తనకంటూ స్పెషలైజేషన్ ఉండేది. అది హౌస్ అరెస్ట్ లాంటిది అనమాట. తాను ఎక్కడికైనా వెళ్ళి పరిచయం చేయడానికి లేదు, కానీ తన యొద్దకు వచ్చిన వారికి సువార్త చెప్పేటువంటి ఆటంకం ఏమీ లేదు. అక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్తారు. మీరు చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథం లాస్ట్ అధ్యాయానికి వెళ్ళి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. పౌలుకు ఉన్నటువంటి ప్రొవిజన్స్, రోమీయుడు కాబట్టి తనకి అందరిలా ఖైదీలా కాదు, తనకు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేవారు కాబట్టి అక్కడికి వచ్చిన వారందరికీ కూడా యేసే క్రీస్తు ఉన్నాడని ఎంతో విపులంగా చెప్పేటువంటి సువార్త పరిచర్య చేసేవాడు. కాబట్టి సువార్త ప్రబలడానికి కూడా ఫిలిప్పీలు పౌలుతో పాటు జత పనివారి ఉన్నారు, పాలువారి ఉన్నారు. ఎలా చెప్పొచ్చు అంటే, జైల్లో ఉన్న ఆయనకి కావాల్సినటువంటి వస్తువులు పంపారంటే అక్కడ కంఫర్ట్గా ఉండి పరిచర్య చేయడానికి వీరు కూడా దోహద పడ్డారు, సహకరించారు. కాబట్టి ఈ 3 విషయాలు మనం ఆలోచిద్దాం. సువార్త విషయంలో, పరిచర్య విషయంలో ఉన్నటువంటి సేవకునికి మన వంతుగా సువార్త విషయంలో ఏం చేస్తున్నాం, సువార్త ప్రకటించడం విషయంలో, స్థిరపరచడం విషయంలో ఏం చేస్తున్నాం, సువార్త ప్రబలన కోసం మన వంతుగా ఏం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పి పట్టణం విషయంలో చూసినప్పుడు వారు నిరుపేదలైనా సరే వారి దాతృత్వం ఎంతో ఎక్కువగా ఉంది. వారి సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా వారు దేవునికి పరిచర్యకి ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ఆ పట్టణంలో కాక కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సేవ చేస్తున్న పౌలు కూడా వారు దాతృత్వం పంపినట్టుగా, అవసరాల నిమిత్తం సహోదరులు పంపినట్టు చూస్తాం. తాను జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కూడా, రామాచర్లో ఉన్నప్పుడు కూడా అతన్ని పంపి ఏం చేస్తున్నాడు, తనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చి సువార్త పరిచర్యలు ఎంతగా వర్ధిల్లుతూ వచ్చారో ఆలోచిస్తూ వద్దాం. మన వ్యక్తిగత జీవితాల్లో సంఘపక్షంగా సువార్త పరిచర్య జరుగుతున్నప్పుడు మన వంతుగా ఏం చేస్తున్నావు స్వపరీక్ష చేసుకొని, ప్రభునందు ఏదైనా సరే దిద్దుకోవాల్సిందంటే దిద్దుకుంటూ, ప్రభు సేవకు ఇవ్వాల్సిన విషయంలో ఎక్కడైనా సరే మనం ల్యాగింగ్ ఉంటే కనుక దేవునికి క్షమాపణ అడుగుతూ ప్రభు బలలో చేయి వేసేటువంటి భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.